అది చూడండి ఆకలితో ఒకసారి మా అమ్మగారు ఏం తెచ్చారా అని చెప్పి ఇటు పక్కకు వచ్చి మళ్ళీ ఇటు పక్క 2 కాళ్ళు ఆటో మీద వేసి ఆ బుట్ట వాసన చూసి ఏం తెలియదండి వాటికి. చాలామంది అంటారు మేకలు కోళ్ళు అవి మోగజీవులు కదా, అన్నీ మోగజీవులే కాదంటలేదు, కానీ తరాలుగా యుగాలుగా కుక్కలు ఏంటంటే మన చిన్నతనం నుంచి మనకి స్కూళ్ళ దగ్గర ఇళ్ళ దగ్గర మట్టి దగ్గర అలవాటైనవి. ఆ మేకలు కోళ్ళు మనకి అలా అలవాటు అవ్వలేదు కదండి. ఆ లెక్కలోకి వస్తే పాము కూడా నోరు లేనిదే కదా, అలాని మెళ్ళేసుకుని తిరుగుతామా, తిరగలేం కదా. మనకు దగ్గరగా ఏది ఉందో దాన్ని మనం ఎక్కువగా చూడగలుగుతాం తప్ప కత్తిమాటలు మనం చూడలేము. అన్నీ మోగజీవాలే, అన్నిటికీ ఆహారం తట్టాలి కాదని నేను అంటలేదు. ఆవులు, మేకలు, కోళ్ళు, చేమలు, పక్షులు అన్నీ అండి. కాకపోతే ఏంటంటే మనకి తోచినంత మనం చెయ్యాలంటే. అది లక్షల రూపాయలు పెట్టి పెళ్ళిళ్ళు చేసుకొని ఆ ఎంగిలాకులు కూడా తినేవ్వకుండా డబ్బాలు వేసుకొని తీసుకెళ్ళి ఊరవతల పడేస్తున్నారు. కనీసం వాటికి దొరుకుతుంది, అలాగేం దొరికింది. ఇప్పుడు అలా కూడా దొరక్క అవి ఏం చేస్తాయి చెప్పండి, ఆ మెంటల్గా పాపం ఆకలితో ఏం చేయాలో పిచ్చగా ప్రవర్తిస్తున్నాయి. అలాగే కొన్ని కందిరి కుక్కలు ఉన్నాయి కాదంటలేదు, వాటిని తీసుకొని సెంటర్లో వేయాలి. కానీ ఇలాంటి మంచి కుక్కల్ని మనం ఏం చేస్తాం చెప్పండి. చూడండి స్ట్రీట్ డాగ్స్ గుర్తు పెట్టుకోండి, ఈ భూమి మీద మనం ఎలా పుట్టామో అవి అలాగే పుట్టినాయి. అదొక్కటి గుర్తుపెట్టుకోండి ప్లీజ్.